బ్యాక్ టు న్యూస్. అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ అమలు కావడంతో భోజన ప్రియులపై కాస్త భారం పడుతోంది. రెస్టారెంట్లపై 3% జీఎస్టీ విధించడంతో బిల్లులోనే జీఎస్టీని కలుపుతున్నారు. కొన్ని హోటళ్లలో పాత విధానమే అమలవుతుండగా మరికొన్నింటిలో కొత్త విధానం అమలవుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. వన్ నేషన్ వన్ ట్యాక్స్ విధానం అమల్లోకి వచ్చింది. ఇవాళ నుంచి దీనికి సంబంధించి అమలు కూడా జరుగుతుంది. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని ఒక ఏసీ రెస్టారెంట్లో ఉన్నాం. గతంలో ఇక్కడ పన్ను విధానం ఎలా ఉండేది, ఇప్పుడు పన్ను విధానం ఎలా ఉంది, కస్టమర్లు ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెస్టారెంట్కి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, జీఎస్టీ విధానం ఇవాళ నుంచి అమల్లోకి వచ్చింది. గతంలో రెస్టారెంట్ అంశానికి సంబంధించిన ఎటువంటి ట్యాక్స్లు ఉండేవి? గతంలో 14.5% వ్యాట్ ఉండేదండి. తర్వాత 6% సర్వీస్ ట్యాక్స్ ఉండేది. ఈ సర్వీస్ ట్యాక్స్ వ్యాట్ కలిపి 20.5% అయ్యేది. తర్వాత ఈ సర్వీస్ ట్యాక్స్ మీద కూడా వ్యాట్ కలెక్ట్ చేయమని చెప్పేసి కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ చెప్పారు. దానివల్ల టోటల్ 21% గెస్ట్కి ఛార్జ్ చేయడం జరిగేది. మేము మొత్తం టోటల్ అమౌంట్ మీద 21% దాకా పడేది. ఇప్పుడు జిఎస్టీ వచ్చింది కదా, జిఎస్టీలో ఎలా ఉంది? జిఎస్టీలో ఇప్పుడు 3% తగ్గి 18% అయిందండి. ఇప్పుడు కస్టమర్స్ కూడా హ్యాపీ 3% తగ్గినందుకు. మేము కూడా హ్యాపీగా 3% గెస్ట్కి పాస్ ఆన్ చేస్తున్నాం. అంటే జిఎస్టీ అమలుకు మీరు సిద్ధమైపోయారా? ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి? ఇప్పుడు అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, బట్ ఓవరాల్ మేము గేరప్ అయిపోయామండి. మేము అమలు ఈ రోజు నుంచే స్టార్ట్ చేసేసామండి. ఈ విధానంతో ఇంకా మీకు రెస్టారెంట్లు సేల్స్ పెరిగే అవకాశం ఉంది, ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? కస్టమర్కి బడ్డన్ తగ్గింది కాబట్టి న్యాచురల్గా కొంచెం సేల్స్ పెరిగే అవకాశం ఉందని అనుకుంటున్నామండి. వాట్ అబౌట్ బార్ అండ్ రెస్టారెంట్, వాటికి సంబంధించి ఎట్లా ఉంది? బార్ అండ్ రెస్టారెంట్లో కూడా సేమ్ ఛార్జెస్ అండి. అక్కడ కాకపోతే లిక్కర్కి ముందు 6% ఛార్జ్ ఉండేది, ఇప్పుడు లిక్కర్ మీద 0 ట్యాక్స్. మిగతా ఫుడ్ మీద సేమ్ 18% అయింది. 21% నుంచి 18% అయింది టోటల్. జనరల్గా కస్టమర్ నుంచి ఎటువంటి రియాక్షన్ ఉంది? కస్టమర్స్ హ్యాపీగా ఉన్నారండి. ఈవెన్ అంతకుముందు పార్టీ బ్యాంక్వెట్ చేసుకున్నప్పుడు 26% ఉండేది, ఇప్పుడు 26% నుంచి 18%కి వచ్చింది. దాంట్లో 8% తగ్గింది. బ్యాంక్వెట్ హాల్లో పార్టీలు చేసుకునే వాళ్ళకి బాగా సేవింగ్స్ ఉంటాయండి, బాగా లబ్ధి చేకూరింది వాళ్ళకి. మీరు కూడా జిఎస్టీ అంటే వెల్కమ్ చేస్తున్నారు? వీఆర్ ఆల్సో వెల్కమింగ్ జిఎస్టీ. కాకపోతే ఒక రూమ్స్ ఉన్న దగ్గర మటుకు కొంచెం ఒక 4% గెస్ట్కి బడ్డన్ అయిందండి. అంతకుముందు 14 ఉండేది. లగ్జరీ ట్యాక్స్ ప్లస్ సర్వీస్ ట్యాక్స్ కలిపి 14% ఉండేది. ఆ 14 వచ్చి ఇప్పుడు 18% అవడం జరిగింది. మావన్నీ 2500 అబౌవ్ టారిఫ్ ఉన్నాయి కాబట్టి మాకు 18% అయింది. లెస్ దాన్ 2500 ఉన్న వాళ్ళకి 12% అయింది. మొత్తం ఇది జిఎస్టీ అమలుకు సంబంధించి రియాలిటీ చెక్ రెస్టారెంట్లు, ఏసీ రెస్టారెంట్లో దాదాపు 3% తగ్గినట్టుగా నిర్వాహకులు చెప్తున్నారు. కస్టమర్లు కూడా దీని జిఎస్టీ అమలుపై కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సేల్స్ కూడా పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం నిర్వాహకులు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, హైదరాబాద్.